వినూత్నంగా ఆలోచించి కొత్తదనం వైపు అడుగులు వేయాలని సూచించారు సైన్స్ అధికారి రాజిరెడ్డి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పలు ప్రయోగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమారు 280 సైన్స్ ప్రయోగాలు విద్యార్థులు ఆవిష్కరించారు. ఏఐ రోబో, చంద్రయాన్ 3, చంద్రమండలం లాంటి ప్రయోగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి బాలలలో ఎంతో విజ్ఞానం దాగి ఉందని, వీరే రేపు రాబోయే శాస్త్రవేత్తలని, ఇప్పుడు ప్రతిదీ ఇలా వచ్చింది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నవారు రేపు కాబోయే శాస్త్రవేత్తలు అవుతారన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు పక్కన పెట్టి కొత్త ప్రయోగాల వైపు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, వాసవి జితేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదర్ బెనిఫిట్ ఈస్ పొల్యూషన్ హౌస్ ఉన్నటువంటి ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ తగ్గిపోయింది, అదేవిధంగా వెహికల్ యొక్క మైలేజ్ జరిగింది. దిస్ ఈజ్ ఇన్నోవేషన్, దిస్ ఈజ్ ఇన్నోవేటివ్ థింకింగ్. అంతే, అప్పుడు వెహికల్ ఉంది, ఇప్పుడు వెహికల్ ఉంది. జస్ట్ 2 స్ట్రోక్ నుంచి 4 స్ట్రోక్ కన్వర్ట్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే మైలేజ్ అనేటువంటిది ఇంప్రూవ్ అయింది, పొల్యూషన్ అనేటువంటిది తగ్గిపోయింది. అంటే ఉన్నటువంటి సిస్టమ్ని మనం కొంచెం మాడిఫై చేయగలిగితే, దట్ షుడ్ బి ఇన్నోవేటివ్ థింకింగ్. అంతేగాని మనం ఇప్పటికిప్పుడు కొత్తగా తయారు చేస్తేనే కాదు. మీరందరూ చిన్న ఫోన్స్ చూశారు, తర్వాత స్మార్ట్ ఫోన్లో కొంచెం టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్తో ప్రతిదీ కూడా మనము చూసుకోగలుగుతాము. అంటే ఈ డే టు డే చేంజెస్, ఇవన్నీ చేంజెస్ ఎందుకు వచ్చినాయంటే మన ఇంజనీర్స్ కానీ, మన సైంటిస్టులు కానీ, మీలాంటి జూనియర్ సైంటిస్టులు కానీ, వాళ్ళ మేధావులు ఆలోచించి వినూత్నంగా ఆలోచించడం వల్లనే ఇవన్నీ తయారైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఈ వేదిక ముందు ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంటుంది. ఇట్లాంటి వేదికలు, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే మనకు దొరుకుతాయో అప్పుడు మనం ఇమీడియట్గా ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఒక మంచి శాస్త్రవేత్తలుగా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళు ఎక్కువ సమస్యలకు పరిష్కారాన్ని చూపగలుగుతారు. సమస్యకు పరిష్కారం చూపించేటువంటి శక్తి మీలో రావాలంటే ముందు ఆలోచించడం ప్రారంభించాలి. మీ అందరికీ తెలుసు ఐజాక్ న్యూటన్. ఎంతమంది తెలుసు అండి ఐజాక్ న్యూటన్? రైజ్ యువర్ హ్యాండ్స్. ఈ ప్రపోజ్ గ్రావిటేషనల్ థియరీ. ఐజాక్ న్యూటన్ ఏం చేశాడు? చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు కిందికి పడింది. ఇమీడియట్లీ ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించడానికి గల కారణం ఏంటి? అబ్జర్వ్ చేశాడు. అసలు ఈ పండు ఎందుకు కిందికి పడింది, పైకి ఎందుకు పోలేదు? ఆ ఒక చిన్న ఆలోచన, ఆ చిన్న అబ్జర్వేషన్ తోని ఆయన యూనివర్సల్ గ్రావిటేషనల్ థియరీని ప్రపోజ్ చేశారు. అంటే స్టూడెంట్కి ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ స్కిల్ ఉండాలి, థింకింగ్ స్కిల్ ఉండాలి, అనాలిసిస్ చేసేటువంటి స్కిల్ ఉండాలి, అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి స్కిల్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయనంటే యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్. ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ లోపల మీరు ఇన్వాల్వ్ కావాలి, స్టడీ చేయాలి, ఆలోచించాలి, విశ్లేషించాలి. డెఫినెట్లీ యూ బికమ్ ఏ ఇన్నోవేటర్, యూ బికమ్ ఏ క్రియేటర్. అవన్నీ కూడా మీ పాఠశాల నుండి మీరందరూ అనుకుంటే మీకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఇంకా ఈరోజు మనకు పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ డే టు డే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంది. ఎక్కడో నిక్షిప్తమై ఉండాలి. నిజ జీవితంలో మన ఇంటి వద్ద కానీ, మన గ్రామంలో కానీ, మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఈ సిచ్యువేషన్ అన్నింటినీ, ఈ సందర్భాలన్నింటినీ, ఈ అంశాలన్నింటినీ ఉపయోగించుకునేటువంటి ఆలోచన మనకు కలగాలి. అప్పుడు మాత్రమే ఆ స్టూడెంట్కి శాస్త్రీయ వైఖరి, సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్నట్టు. ఈ విషయాలను గమనించుకోవాలి. రెండవది ఏంటంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తూ ఉన్నారు. ఇందులో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. బిజినెస్ మ్యాన్ ఉంటారు, లేబర్ పని చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, డిఫరెంట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు కాబట్టి
మీరు సమయం వృధా చేయకుండా మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాలను చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి తరచూ ప్రశ్నలు వేస్తుండాలి. ఎవరైతే ఎక్కువ ప్రశ్నలు వేస్తారో వాళ్ళు నా దృష్టిలో అత్యంత తెలివి కలవారు. రెండవ విషయం ఏంటి అని అంటే, ఇంట్లో అప్పుడప్పుడు స్టూడెంట్స్ చిన్న చిన్న రిపేర్స్ చేస్తూ ఉంటారు. చిన్న రిపేర్స్ చేస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మందలిస్తారు, అయ్యో అది పాడవుతుంది వద్దు అని. అది చాలా తప్పు. ఎందుకు అని అంటే, ఎవరికైతే క్యూరియాసిటీ ఉంటుందో దాన్ని, ఇప్పుడు రేడియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకా మీరు రేడియోలు వాడట్లేదు, స్మార్ట్ ఫోనే వాడుతున్నారు డైరెక్ట్. ఆ రేడియోని ఇప్పి దాంట్లో ఏముందని చూసేవాడు కొందరు యాంగ్జైటీ క్యూరియాసిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్. ఇంట్లో ఉన్నటువంటి రిమోట్ కార్స్ ఉంటుంది, అసలు ఈ కార్ ఎందుకు రిమోట్ ఆపరేట్ చేస్తే నడుస్తుందని దాన్ని పార్ట్స్ అన్ని తీసి చెక్ చేస్తూ ఉంటారు. ఎవరైతే దాన్ని ఓపెన్ చేసి మీ అమ్మా నాన్న కొత్త తీసుకొచ్చిన 24 hours లోపలనే దాన్ని విప్పి ఎవరైతే చూస్తారో ఈ బికమ్ ఏ సైంటిస్ట్. దాన్ని సంవత్సరాల పొడవునా అలానే జాగ్రత్తగా ఉంచుకొని ఎవరైతే వాడతారో ఈ మే నాట్ బి సైంటిస్ట్. బట్ ఎవరైతే దాన్ని తొందరగా ఖరాబ్ చేసి దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ తీసి ఏ పార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి అనాలిసిస్ ఎగ్జామిన్ ఎవరైతే స్టూడెంట్ చేస్తారో డెఫినెట్లీ ఈ బికమ్ ఏ అబ్దుల్ కలాం. ఈ అంటే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీతో, ఒక ఇన్నోవేటివ్ థింకింగ్తో ఉండాలి. వాట్ ఈజ్ ఇన్నోవేషన్? మీ అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఇన్నోవేషన్ అంటే ఏంటి సార్ అంటే, కొత్తది తయారు చేస్తేనే ఇన్నోవేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ అంటే మీకంటే ముందు మా తరం వాళ్ళు అప్పుడు బజాజ్ చేతక్ స్కూటర్ అనేటువంటిది ఉంటుంది, అలాంటి వెహికల్స్ ఉంటుంది. అక్కడే తర్వాత హీరో హోండా, బజాజ్ ఇట్లాంటి కంపెనీస్ 2 strokes బైక్ తయారు చేశారు. 2 stroke బైక్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ స్ట్రోక్స్ వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి పెట్రోల్ ఇంధనం ఫ్యూయల్ మండిన తర్వాత ఎనర్జీ వచ్చి ఆ వెహికల్ మూవ్ అవుతుంది. 2 stroke వెహికల్లో ఏమవుతుంది అంటే, ఇంజన్కు ఎనర్జీతో పాటు బయటకి పొల్యూషన్ వస్తుంది సైలెన్సర్ నుంచి. దాంట్లో 2 types ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఒకటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్తో కంపేర్ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది పాయిజనస్, అంటే కొంత విషపూరితమైనటువంటి పొల్యూషన్ ఎక్కువ చేస్తుంది. అయితే ఆ కంపెనీస్ ఏం చేశాయి, కొంచెం వాళ్ళ యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని 2 stroke వెహికల్ నుంచి 4 stroke వెహికల్గా కన్వర్ట్ చేశారు. 4 stroke వెహికల్గా కన్వర్ట్ చేయడం వల్ల ఏం జరిగిపోయింది అని అంటే, మైలేజ్ 50 kilometers ఇచ్చేటువంటి 2 stroke బండిని 80 to 90 kilometers మైలేజ్ ఇచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. అంటే ఈ 2 stroke 4 stroke వచ్చేసరికి ఏం మాడిఫికేషన్ జరిగింది అంటే, 4 stroke ఇంజన్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అంటే, వెలువడుతున్నటువంటి ఎవాల్యుయేట్ అవుతున్నటువంటి 2 గ్యాసెస్ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. 4 stroke ఇంజన్ లో ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే, కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి ఈ గ్యాస్ ను కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఉపాధ్యాయులకు వచ్చినటువంటి అతిథులు అయినటువంటి శ్రీ రాజిరెడ్డి గారికి మరియు వచ్చినటువంటి తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ముందుగా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చినటువంటి అతిథి అయినటువంటి రాజిరెడ్డి సార్ గారు మీకు ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా మన పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరము మనము చేసినటువంటి ఈ సైన్స్ డేలో భాగంగా దాదాపుగా 200 విచ్చడం జరుగుతుంది. మరి అసలు సైన్స్ డే అంటే రామన్ ఎఫెక్ట్, సర్ సివి రామన్ 1928 లో రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజు 1930లో 1930లో ఆయనకి నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది. అందుకు కారణంగాను ఈ సైన్స్ డేను జరుపుకోవడం జరుగుతుంది. మరి సైన్స్ అనేటువంటిది లేకపోతే మానవ మనుగడ అనేటువంటిది లేదు అని చెప్పొచ్చు. ప్రతి మనిషి కూడా మనము నిత్యావసరంగా, అంటే ప్రతి వాళ్ళకు కూడా సైన్స్ పైనే మనము ఆధారపడి
డేస్ లో ఇలాంటి ఇండ్లను ఆశిస్తున్నాం. అంటే అంతకు ముందు కేవలం మానవులు ఎక్కడ జీవించేటటువంటి వాళ్ళు, గుహలలో ఉండేటటువంటి వాళ్ళు. కానీ మనిషి మనుగడ కోసం, అంటే కేవలం మనం పండించినటువంటి పంటలు మనల్ని ఎండ నుంచి వాన నుంచి రక్షించుకోవడం కోసం మాత్రం గుహలను నిర్మించుకున్నాం. కానీ మనిషి యొక్క సాంకేతికతను ఉపయోగించి, మనిషి యొక్క నైపుణ్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి ఈ రోజు మనకు కావలసినటువంటి విధంగా ఇళ్లను మనం నిర్మించుకుంటున్నాం. అంటే ఏది కూడా ఏదైనా సరే మన అవసరాని కోసం మనము ప్రతి దానిని తయారు చేసుకుంటున్నారు. అంటే మనుషులు ఏ విధంగా అంటే ఏదైనా ఆలోచిస్తే, ఇందాక సార్ చెప్పినట్టు ఏదైనా చేయగలరు. కానీ ఎవరు చేసినా కూడా, థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నప్పుడు ఒకేసారి బల్బు రాలేదు. అంతకుముందు చీకట్లో మనుషులు నివసించేవాళ్ళు. కానీ మనము ఇప్పుడు కొద్దిసేపు లైట్ లేకపోతేనే మనం జీవించలేము, ఫ్యాన్ లేకపోతే, ఏసీ లేకపోతే మనం జీవించలేము. కానీ అంటే అవన్నీ కనుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా మనుషులే, అవునా? కాబట్టి ఏది ఒకేసారి రాదు, ప్రయత్నిస్తే చేస్తే వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఒకేసారి ఫోన్ రాలేదు, కంప్యూటర్ అదనంగానే రాలేదు. ఇవన్నీ కూడా మనిషి చేసేటటువంటి, ఇప్పుడు చివరిగా రోబో అనేటువంటి మనిషిలాగా ఉండేటటువంటి ఏఐలు, రోబోలను కూడా తయారు చేశారు, అవునా? మరి ఇవన్నీ కూడా చేసినటువంటి వాడు మాత్రం మనిషి లేకపోతే సైన్స్ అభివృద్ధి కాదు. కాబట్టి మీలో కూడా ఎంతో మంది బాల శాస్త్రవేత్తలు, విజ్ఞానులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నాం, ఇలాంటివి చూసి మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి, కాకపోతే మీరు ఇప్పుడు ఉన్నటువంటి గూగుల్, యూట్యూబ్ ఇలాంటివి ఉంది. గూగుల్ మనం ఏది అడిగినా కూడా మనకు వచ్చినటువంటి యంత్రాలని మనం ఉపయోగిస్తున్నాం. మనం ఇప్పుడు వచ్చినటువంటి వాటన్నిటిని కూడా గూగుల్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి వాటిని కమ్యూనికేషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నాం. కానీ కేవలం వాటిలో నుండి వచ్చేటటువంటి మంచిని తీసుకొని చెడును వదిలేయాలి. పూర్వకాలంలో, ఇప్పుడు మొన్నటి వరకు కూడా మనం చదువుకోవాలంటే, ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే లైబ్రరీలకు వెళ్ళాలి, లేకపోతే టీచర్స్ ని బదిలాడాలి, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరినైనా అడగాలంటే కూడా ఎవరిని అడగాలి, ఏ విధమైనటువంటి దారిలో వెళ్ళాలి అనేటువంటిది కూడా తెలియకపోవచ్చు. జస్ట్ మీరు ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే మీకు అలాంటి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, అవునా? కాబట్టి కేవలం మీరు వాడేటటువంటి ఫోన్లను కూడా మంచి కోసం ఉపయోగించుకోండి. ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ మీరు ఎంచుకునేటటువంటి మార్గం సరైన మార్గంలో ఎంచుకొని సరైన ఆలోచనలతో ముందుకెళ్ళాలి. ప్రతిదీ కూడా దానిపైన ఆధారపడకూడదు. మనం ఏం చేస్తాము, ఏదైనా సరే మనకు తెలియకపోయినా, లేకపోతే 4x4 ఎంత అన్నా, ఇది క్యాలిక్యులేట్ చేయమన్నా, దాన్ని అడిషన్ చేయమన్నా, సబ్ట్రాక్షన్ చేయమన్నా ప్రతిదీ కూడా మీరు ఫోన్ లోనే చేస్తున్నారు. అట్లా కాదు, మీ మెదడుకు కూడా పదును పెట్టాలి. మీరు బాగా ఆలోచిస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి. అందుకే అబ్దుల్ కలాం ఏం చెప్పాడు, మీరు కలలు కనండి, ఆ కలలని సాకారం చేసుకోండి. ఆ కలలో నుంచే ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారవుతారు. కాబట్టి మీలో కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉంటారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆలోచనల నుంచి మరి ఏదైనా సరే, ఇప్పుడు మనకు అనుకున్నటువంటి ప్రతి శాస్త్రవేత్త కూడా ఎన్నో సార్లు వాళ్ళు ఓటమిని అనుభవిస్తేనే తర్వాత చివరికి గెలుపుకొస్తారు. మరి ఆ విధంగానే ఎన్నో మనం ఇప్పుడు కనుక్కున్నటువంటి ఈ ఏఐ మిషన్లే కాదు, ఇంకా మన మనిషి నీటి నుంచి విద్యుత్ను తయారు చేయడం, మంచును పట్టించడం, కరిగించడం, నీటినే మంచు గడ్డలుగా తయారయ్యేటట్టు చేయడం, ఇలా ప్రతీది కనుక్కున్నటువంటి వాడు మనిషే. కాబట్టి మీరు కూడా ఇట్లా ఆలోచిస్తూ ఇక్కడ నుంచి వాటి నుంచి చూసి నేర్చుకుంటే ఎన్నో తయారు చేయగలుగుతారు. గొప్ప గొప్ప ఆలోచనలు మీకు వస్తాయి. ఉన్నటువంటి వాటిని కూడా టీచర్ అన్ని కనుక్కున్నారు, ఇంకేం కనుక్కోవాలి టీచర్ కదా? చంద్రమండలానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? చంద్రయాన్ 3 చూసాం మొన్న, అవునా? ఇట్లా మీకు ఇంకా కొత్త ఆలోచనలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.